భావం అభ్రతటిని ధాతుచ్చటాకర్తమై భాంతి బాలగభస్తి మాలికిరణై మేఘావళి శారదీ బింబోష్టద్యుతిపుంజ చుంబన కళా శోణాయ మానేన తే కామాక్షి స్మితరోచిషా సమదశాం నారాణం ఆకాంక్షతే. కామాక్షి, నీ చిరునవ్వుల తెల్లని కాంతులు పెదవుల ఎర్రని కాంతులను కలుపుకుని ప్రకాశిస్తున్నాయి. దానితో సరిపోలవలెననే కోరికతో గంగానది తన తెల్లని కాంతికి గైరికాది ధాతువుల ఎరుపు రంగును పులుముకున్నది. శరత్కాలమందలి తెల్లని మేఘం బాలసూర్యుని అరుణ కిరణాలను కలుపుకుని ఎర్రబడుతుంది. వానది ప్రయత్నం మాత్రమే, అవి చిరునవ్వు కాంతితో తులతూగలేము అనే భావం. శ్రీకామాక్షి ముఖేందుభూషణం గిదం మందస్మితం తవకం నేత్రానందకరం తథా హిమకరో గచ్చేత్యథా తిగ్మతాం శీతం దేవి తథా యథా హిమజలో సంతాపముద్రాస్పదో శ్వేతం కించ యథా తథా మలినతాం ధత్తే చ ముక్తామణిః. కామాక్షి, నీ మందస్మితం నీ ముఖమనే చంద్రునికి ఆభరణంగా ఉంది. అది మా కన్నులకు ఆనందం కలిగిస్తుంటే చల్లని కిరణాలు గల చంద్రుడు కూడా వేడెక్కిపోతున్నాడు. అది మాకు చల్లదనాన్నివ్వటం చూసి మంచు కూడా కాగిపోతుంది. దాని తెలుపుదనం చూసి ముత్తెపు మణి కూడా నల్లదనాన్ని పొందుతుంది. స్మితమంజరీ ప్రసృమరా కామాక్షి చంద్రాతపం సంతక సంతతం అమరంతి అమలతా తల్లక్షణో లక్ష్యతే అస్మాకం న ధునోతి తాపమధికం ధునోతి నాభ్యంతరం ధ్వాంతం తత్ఖలు దుఃఖినో వయం అమి కేనేతి నో విద్మహే. కామాక్షి, నీ చిరునవ్వు పూలగుత్తుల ప్రకాశ వ్యాప్తిని సజ్జనులు వెన్నెలగా ఎప్పుడూ చెబుతూ ఉంటారు. వెన్నెల లక్షణమైన మలిన రాహిత్యం అందులో కనిపిస్తుంది కూడా. కానీ ఈ వెన్నెలమ్మ అధికమైన తాపాన్ని పొగట్టలేకపోతుంది. అంతేకాదు, మా మనసులోని అజ్ఞానపు చీకటిని నశింపజేయలేకుంది కదా. ఇట్టి మేము దుఃఖితులం అవుతున్నాం, కారణం మాత్రం తెలియడం లేదు తల్లి. నమ్రస్య ప్రణయ ప్రరోహ కలహ ఛేదాయ పాదాబ్జయో మందం చంద్రకిశోరశేఖరమణే కామాక్షి రాగేణ తే బంధూక ప్రసవస్త్రియం చితవతో వంశీయసీం తాదృశీ బింబోష్టస్య రుచో నిరస్య హసితజ్యోత్స్నా వయస్యాయతే. కామాక్షి, ప్రణయ కలహం యొక్క మొలక తలచూపుపోతున్నదని భావించిన శివుడు
నీ పాద కమలాల ముందు మెల్లగా వాలాడు. నీ పాదాబ్జాల ఎరుపుదనంతో శివుని యందలి చంద్రుడు మంకెన పువ్వుని మించిన ఎర్రదనాన్ని కలవాడయ్యాడు. నీ పెదవులు దొండపండు వంటి ఎరుపుదనం కలవి. శివుని ప్రణామాన్ని చూచి పెదవులలో దాచిపెట్టిన తెల్లని నవ్వు కోపాన్ని అధిగమించి ప్రకాశించింది. అమ్మకు నవ్వు రావడంతో కలహం తీరిపోయింది. మీ ప్రణయ కోపాన్ని పరిహసించిన అనుంగు చెలికెత్తే కదా తల్లి నీ నవ్వు. ముక్తానాం పరిమోచనం విదదతః తత్ప్రీతి నిష్పాదిని భూయః దూరతః ఏవ దూతమరుతః తత్పాలనం తన్వతి ఉద్భూతస్య జలాంతరాత్ అవిరతం తద్దూరతాం జగ్ముషి కామాక్షి స్మితమంజరి తవ కథో కంబోః తులాం అస్నుతే. అమ్మా, నీ చిరునవ్వుల పూలగుత్తి కాంతికి శంఖం సరిరాలేదు. ఎందుకనగా శంఖం ముత్యములను విడిచిపెడుతుంది, గాలిని బయటకు వెళ్ళగొడుతుంది. జడత్వం నుండి పుట్టింది. ఈ 3 అవలక్షణాలను పరిహరించి విలక్షణమైంది నీ చిరునవ్వు. నీ చిరునవ్వు ముక్తులను సంతోషింపచేస్తుంది, మరుత్తులను పాలిస్తుంది, జడములకు దూరంగా ఉంటుంది. శ్రీ కామాక్షి తవ స్మిత జ్యోతి చరి వైదగ్ధ్య లీలాయుతం పశ్యంతః అపి నిరంతరం సువిమలం మన్యా జగన్మండలే లోకం హాసయితో కిమర్థమనీశో ప్రాకాశ్యమాతన్వతే మందాక్షో విరహయ్య వస్తు విభవం మందార చంద్రాదయ. శ్రీ కామాక్షి, నీ మందస్మిత ప్రవాహపు గొప్పనైన లీలా విలాసాన్ని చూస్తున్నప్పటికీ చంద్రుడు మందార వృక్షం మున్నగువారు ఈ ప్రపంచంలో తామే అతి కాంతులం అనుకుంటున్నారు. ఏ మాత్రమూ సిగ్గు లేకుండా వస్తువుల గొప్పతనాన్ని ప్రకాశింపచేయడానికి, లోకాన్ని వెలిగింపచేయడానికి అదే పనిగా పూనుకుంటున్నారెందుకు తల్లి? క్షీరాబ్దేరపి శైలరాజతనయే త్వన్మందహాసస్య చ శ్రీకామాక్షి వళక్షమోదయ నిధేయే కించిద్విదాబ్రూమహే ఏకస్మై పురుషాయ దేవి సదదౌ లక్ష్మీ కదాచిత్ పురా సర్వేభ్యః అపి దదాత్యసౌ తు సతతం లక్ష్మీం చ వాగీశ్వరీం లక్ష్మీం చ వాగీశ్వరే. శైలరాజతనయ శ్రీ కామాక్షి దేవి, పాలసముద్రం నీ చిరునవ్వు 2 తెల్లదనానికి నిధులే. అయినప్పటికీ రెంటికి ఉన్న తేడాను కొద్దిగా చెబుతున్నాను. పాలసముద్రం ఎప్పుడో వెనుకటి కాలంలో ఎవరో ఒక్క పురుషునికి మాత్రమే లక్ష్మీదేవినిచ్చింది. మరి నీ చిరునవ్వు అయితేనేమో
అందరికీ ఎల్లప్పుడూ లక్ష్మీదేవినివ్వటంతో పాటు సరస్వతీదేవిని కూడా అనుగ్రహిస్తుంది తల్లి. శ్రీకాంచీపుర రత్న దీపకలికే తాన్యేవ విశ్వాంతరే చాకోరాణి చరాచరేశ్వరి పరం ధన్యాని మన్యామహే కంపాతీర కుటుంబ చంక్రమకలా చూంచూని చంచూపుటై నిత్యం జాని తవ స్మితేందుమకసా ఆస్వాదం ఆతన్వతే. శ్రీ కాంచీపురమందు వెలసిన రత్నదీప కళిక చరాచరేశ్వరి కంపానది తీరంలో నివసించే చెకోరాల మిక్కిలి పుణ్యాత్ములుగా నేను భావిస్తున్నాను. చెకోరాలే పుణ్యాత్మకాలుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవి తమ చిత్ర విచిత్రాలైన సమర్థాలైన విహారాలతో తమ ముక్కు పుటాలతో నీ చిరునవ్వులనే వెన్నెలలను ఎల్లప్పుడూ ఆస్వాదం చేస్తుంటాయి తల్లి. చైత్య ప్రక్రమౌ ఆశ్రితః అపి నమతాం జాడ్య ప్రభా ధూనయన్ రాగవ్యంజన పేశలక అపి గిరిశే వైమల్యం ఉల్లాసయన్ లీలాలాప పురస్సరక అపి సతతో వాచమూయమాన్ ప్రీణయన్ కామాక్షి స్మితరోచ్చిషాం తవ సముల్లాసః కథం వర్ణ్యతే. కామాక్షి, నీ చిరునవ్వుల కాంతులు చల్లదనాలను పుట్టినిల్లుగా కలవైనప్పటికీ నమస్కరించే భక్తుల మొద్దుతనాన్ని ఎగురగొడతాయి. అవి శివుని యందు అనురాగాన్ని భాసింపచేస్తున్నప్పటికీ మిక్కిలి స్వచ్ఛంగా ప్రకాశించేవి. మనోహరమైన సల్లాపాలను కలిగినవైనప్పటికీ వాక్కుల వ్యాపారాన్ని అరికట్టుకున్న మునీంద్రులను సంతోషపరుస్తాయి. అట్టి నీ చిరునవ్వుల కాంతుల వికాసాన్ని ఏమని వర్ణించాలి తల్లి? శ్రోణి చంచల మేఖల ముఖరితం లీలాగతం మంథరం భ్రువల్లీ చలనం కటాక్షవలనో మందాక్షవీక్షాచరణో యద్వైదగ్ధ్యముఖేన మన్మథరిపుం సమ్మోహయత్యంజసా శ్రీకామాక్షి తవ స్మితాయ సతతం తస్మై నమః కుర్మహే. కామాక్షి, మోగుచున్న గజ్జలతో అలరారే మెరుపుల మొలనూలు, మెల్లనైన సొగసైన నడకలు, తీగ వంటి కనుబొమ్మల చలనం, సిగ్గుతో కూడిన కడగంటి చూపుల ప్రసరణం, ఇవన్నీ కూడా నీ చిరునవ్వు అనే నేర్పరిని ముందుంచుకుని మాత్రమే మన్మథ వైరి అయిన శివుని సత్వరమే మోహింపచేయడానికి శక్తివంతాలవుతాయి. అట్టి నీ మందహాసానికి ఎల్లప్పుడూ నమస్కరిస్తాం తల్లి.